ఇవాళ రేపు ఈ ప్రపంచంలో రిఫ్రిజిరేటర్ లేని ఇళ్లు చాలా తక్కువ. దాదాపు 90% పైగా ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉన్నాయి. వివిధ రకాల ఆహార పదార్థాలు, పానీయాలు పాడవకుండా ఉండటం కోసం ఈ ఫ్రిడ్జ్లను వినియోగిస్తారు. ఈ పరికరం ఒక కనీస అవసరం అయిపోయింది. ఇది లేకపోతే ఇంట్లో సగం పని ఆగిపోయే స్థితి రావడంతో ఫ్రిడ్జ్ అనేది కంపల్సరీ అయిపోయింది. అదే క్షణంలో ఇది కొన్ని తప్పుల వల్ల అత్యంత ప్రమాదకరమై పేలిపోతుంది. అదేమిటో ఎలాగో చూద్దాం. అయితే ఈ ఫ్రిడ్జ్ విషయంలో జాగ్రత్తగా లేకపోతే పేలిపోయే ప్రమాదం ఉంది. ఫ్రిడ్జ్లు పేలిపోయి మనుషులు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్రిడ్జ్ను చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఫ్రిడ్జ్ పేలిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రిఫ్రిజిరేటర్ టెంపరేచర్ను ఎప్పుడు కూడా 0కి తగ్గించకూడదు. ఎందుకంటే ఫ్రిడ్జ్ టెంపరేచర్ను 0కి తగ్గించినప్పుడు దాని కంప్రెషర్పై అవసరానికి మించి భారం పడుతుంది. అందువల్ల అది బాగా వేడెక్కి పేలిపోయే అవకాశం ఉంది. రిఫ్రిజిరేటర్ను ఆన్లో ఉంచి చాలా రోజుల వరకు దాని డోర్ ఓపెన్ చేయకపోతే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దాని డోర్ తెరిచే ముందు పవర్ను ఆపేయాలి. ఆ తర్వాతే డోర్ ఓపెన్ చేయాలి. దీనివల్ల ఫ్రిడ్జ్ పేలిపోయే ప్రమాదం ఉండదు. రిఫ్రిజిరేటర్లో ముఖ్యంగా కంప్రెషర్లో ఏదైనా లోపం ఉంటే దాన్ని కంపెనీ సర్వీస్ సెంటర్కు మాత్రమే తీసుకెళ్లాలి. ఎందుకంటే వాటి ఒరిజినల్ పార్ట్స్ అక్కడ మాత్రమే లభిస్తాయి. నాసిరకం పార్ట్స్ వినియోగిస్తే కంప్రెషర్పై ఒత్తిడి పెరిగి పేలిపోయే ప్రమాదం ఉంది. రిఫ్రిజిరేటర్లో ఐస్ గడ్డకట్టాలని టెంపరేచర్ తగ్గించి చాలాసేపు డోర్ తెరవకుండా ఉండకూడదు. గంటకు ఒకసారైనా డోర్ తెరిచే ప్రయత్నం చేయాలి. అందువల్ల టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా విద్యుత్ హెచ్చుతగ్గులు ఉండే ప్రాంతాల్లో రిఫ్రిజిరేటర్ను అస్సలు ఉపయోగించకూడదు. దానివల్ల రిఫ్రిజిరేటర్ కంప్రెషర్పై ఒత్తిడి పడి పేలుడు సంభవించే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇవన్నీ చూసుకొని ఫ్రిడ్జ్ను వాడుకోవడం మంచిది.